బాస్ హౌస్లో తనుజ భరణి వీళ్ళిద్దరు బాండింగ్ ఎంత బాగుండేదో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది దివ్య థర్డ్ వీక్ లో ఎంటర్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య దూరం వచ్చిందనే చెప్పాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. దివ్య, భరణి అలాగే ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు కూడా గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఇక దివ్య గేమ్ అయిపోయిన తర్వాత భరణితో మాట్లాడుతూ నాకు చాలా భయం వేస్తుందంటే అని చెప్పుకొచ్చింది. దీంతో భరణి ఎందుకు అంత భయం అంటే మీరు గేమ్స్ బాగా ఆడతారు, నేను ఆడకపోతే ఎక్కడ మీరు నన్ను ఏమన్నా అంటారేమో అంటే అలాంటిదేమీ లేదు. ఒక గేమ్లో విన్ అవ్వచ్చు, ఒక గేమ్లో విన్ అవ్వకపోవచ్చు, కానీ విన్ అయినా విన్ అవ్వకపోయినా ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. నీలో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే విన్ అయినా విన్ అవ్వలేకపోయినా అసలు ఏమీ మాట్లాడవు, కానీ మిగిలిన కంటెస్టెంట్స్ చూస్తున్నాం కదా, విన్ అవ్వకపోతే వాళ్ళ తోటి కంటెస్టెంట్స్ మీద గొడవ పెట్టి అరుస్తా ఉంటారు, అది కాదు కదా అంటూ చెప్పుకొచ్చాడు భరణి. ఇక ఇందులో భాగంగానే దివ్య తనుజ నాతో అంత క్లోజ్ గా ఉండట్లేదు, నాతో కన్నా మీతో కూడా తగ్గించినట్టుంది కదండి ఈ మధ్య కాలంలో అంటూ దివ్య భరణిని అడిగింది. అయితే భరణి దానికి సమాధానం చెప్తూ అవును, ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడట్లేదు, మరీ ముఖ్యంగా ఈ వీక్ జరిగిన టాస్కుల్లో కూడా అసలు నన్ను పట్టించుకోలేదు అంటూ భరణి చెప్పుకొచ్చాడు. ఇక ఇమాన్యుయల్ కలగ చేసుకొని భరణి అన్న నీకు ఒక విషయం చెప్తాను వింటావంటే చెప్పు అంటే తనుజ చాలా సందర్భాల్లో చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. మీరు ముగ్గురు అంటే దివ్య, నువ్వు అలాగే తనుజ మీరు ముగ్గురు కూర్చొని అమ్మ తనుజ నువ్వు ఫస్ట్ వీక్లో వచ్చావు, దివ్య థర్డ్ వీక్లో వచ్చింది, అలాంటప్పుడు నువ్వే ఒక మెట్టు పైన ఉంటావు తప్ప ఒక మెట్టు కింద ఉండవను ఆమెకు కూడా నువ్వు క్లారిటీ ఇస్తే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదన్నా అంటూ భరణికి చెప్పాడు ఇమాన్యుయల్. అయితే భరణి మాట్లాడుతూ నేను చాలా సందర్భాల్లో తనుజకి చెప్పానురా, తనుజ అయ్యే నాకు ఎక్కువ అని చెప్పి, కానీ తను ఏదో సీరియస్గా తీసుకుంటే నేనేం చేయను, నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా, నేను కూడా ఏది తప్పు చెయ్యలేనప్పుడు నాకెందుకు ఆమె అంత దూరం పెడుతుంది అంటూ భరణి తన బాధను వ్యక్తపరిచాడు ఇమాన్యుయల్. అయితే ఇమాన్యుయల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా, నాకు తనుజ, రీతు వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ బయట, కానీ హౌస్లోకి వచ్చాగా గొడవ అయిన తర్వాత మళ్ళీ నేనే వెళ్ళి మాట్లాడాను. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదని నేను మాట్లాడలేకపోతే బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి. ఇక్కడ జస్ట్ 15 వారాలు మాత్రమే ఉంటాం కదన్నా, సో నువ్వు కూర్చోపెట్టి తనుజాని, దివ్యాని అలాగే మీరు ముగ్గురు కూర్చొని తనుజ నువ్వు ఎక్కువ, ఈమె నీకన్నా తక్కువ అని చెప్తే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది, నువ్వు వెళ్ళి మాట్లాడితే పోయేదేముందన్నా అంటూ భరణికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు ఇమాన్యుయల్. ఏది ఏమైనా నిజం మాట్లాడుకోవాలి అంటే దివ్య బయట నుంచి గేమ్ చూసొచ్చింది కాబట్టి భరణితో ఉంటే తనకు ఓటింగ్ బాగా పెరుగుద్దని చెప్పి భరణితో తప్ప ఎవరితోని కూడా అంత క్లోజ్గా ఉంటుందే లేదని చెప్పాలి. కానీ తనుజ హార్ట్ఫుల్గా ఫస్ట్ నుంచి కూడా నానా నానా అంటూ చిన్న పిల్లలాగా భరణి వెనకాలే తిరిగేది. కానీ దివ్యాని ఎక్కువ పట్టించుకోవడం వల్ల తనుజకి భరణి మీద కోపం అని చెప్పాలి. మరి మీరేమంటారు ఈ విషయంలో? దివ్య పాయింట్ కరెక్టా లేకపోతే తనుజ కరెక్ట్ అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.